జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, ఈరోజు గురు సందేశంలో అత్యంత కీలకమైన అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. అదేమిటంటే సప్తకోశ శుద్ధి. ఇప్పటి వరకు మీరు కొన్ని సందర్భాలలో పంచకోశ శుద్ధి అనే పదాన్ని గురించి వినుంటారు. కానీ ఈరోజు క్రొత్తగా సప్తకోశ శుద్ధిని గురించి తెలుసుకోబోతున్నారు. వాస్తవానికి మానవ దేహం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. విశ్వానికి ప్రతిరూపం భూమండలం అయితే ఆ భూమండలానికి ప్రతిరూపమే మానవుడు. మానవుడిని గురించి సమూలంగా తెలుసుకోగలిగితే విశ్వం మొత్తం తెలిసిపోయినట్లే. అందుకే ఆధ్యాత్మిక మార్గం చాలా సులభమైనది, అత్యంత విశిష్టమైనది, కీలకమైనది. సమాజం, ప్రపంచం, ప్రకృతి, విశ్వాల గురించి తెలుసుకోవటం ద్వారా మనిషి ఇంకా బంధాలను పెంచుకుంటాడు, సంస్కారాల మోతాదు కూడా పెరుగుతుంది, తనను తాను తెలుసుకునే అవకాశం ఉండదు. తనను గురించి తాను సమూలంగా తెలుసుకోగలిగితే అన్నింటిని గురించి, అందరి గురించి తెలిసిపోతుంది. అందుకే ఆత్మ విజ్ఞాన శాస్త్రం, అదే ఆధ్యాత్మికత, చాలా కీలకమైంది. విశ్వానికి ప్రతిరూపం మానవుడు కదా. విశ్వంలో ఏముందో మానవుల్లో కూడా అదే ఉంటుంది. ఒక అనంతమైనటువంటి వటవృక్షం సూక్ష్మమైనటువంటి విత్తనం ద్వారా ఏర్పడుతుంది. ఆ విత్తనంలో భవిష్యత్తులో వ్యక్తీకరించబడే వటవృక్షం మొత్తం నిక్షిప్తమై ఉంటుంది, దాగి ఉంటుంది. అనుకూలమైన వాతావరణం ఏర్పడితే ఆ విత్తనం వృక్షంగా రూపాంతరం చెందుతుంది. మానవుడు కూడా కొన్ని అవరోధాలను తొలగించుకోగలిగితే దివ్యత్వంలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. అటువంటి అవరోధాలు పంచకోశాలు. అవే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. ఈ 5 కోశాలతో పాటు మెదడు ప్రాంతంలో మరి 2 కోశాలు ఉన్నాయి. అవేమిటంటే చిత్తమయ కోశం, ఆత్మమయ కోశం. 5 + 2 7 కోశాలు. అవే సప్తకోశాలు అంటారు. ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి దానిని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని క్రమం తప్పకుండా సాధన చేయగలుగుతారో వారు తప్పనిసరిగా దివ్యత్వాన్ని అందుకోగలుగుతారు. అయితే సాధన అంటే ఏమిటి? అది మనిషిని మానవత్వం నుండి దివ్యత్వానికి మళ్లించే విధంగా ఉండాలి. అటువంటి మానవత్వాన్ని అందుకొని దివ్యత్వానికి చేరువ కావాలంటే ముందు పంచకోశాలు, ఆ తర్వాత మరి 2 కోశాలు శుద్ధి కావాలి. కాబట్టి 5 + 2 7. ఈ 7 కోశాల యొక్క శుద్ధే సప్తకోశ శుద్ధి అంటారు. మానవ దేహంలో పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచ శరీరాలు, పంచ ఉపప్రాణాలు, అదేవిధంగా అనేక శారీరక వ్యవస్థలు, ఎముకలు, కండరాలు, మాంసము, రక్తము, అనేక రకాల పదార్థాలుండి ఇవన్నీ కూడా శరీరాన్ని సమర్థవంతంగా నడిపిస్తూ ఉంటాయి. ఏ ఒక్క వ్యవస్థలో కానీ, ఏ ఒక్క కోశంలో కానీ, ఏ ఒక్క చక్రంలో కానీ పొరపాటు జరిగినా, అవకతవకలు జరిగినా, ఎక్కువగా తక్కువగా పనిచేస్తూ ఉన్నా
శరీరం ఆరోగ్యవంతంగా ఉండదు. శరీరం ఆరోగ్యవంతంగా లేకపోతే ఆధ్యాత్మిక ప్రయాణం సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. అందువల్ల అన్ని కోశాలని సమూలంగా శుద్ధి చేసుకోగలగాలి. ప్రతి కోశం చాలా ముఖ్యమైంది. కొంతమంది కొన్ని కోశాలనే శుద్ధి చేసుకుంటారు, అక్కడే ఆగిపోతారు. కానీ ఒక మనిషిలో పరిపూర్ణత్వం సిద్ధించాలంటే 7 కోశాలని సమానంగా శుద్ధి గావించుకోగలగాలి. ఒకటి ఎక్కువ మరొకటి తక్కువ అనే ప్రసక్తి రాకూడదు. కాబట్టి ఎప్పుడైతే పంచకోశాలు శుద్ధి అవుతాయో పైన ఉన్నటువంటి మిగతా 2 కోశాలు అతి సులభంగా శుద్ధి గావించబడతాయి. ఆధ్యాత్మిక ప్రయాణం అనేది చిత్తమయ కోశం, ఆత్మమయ కోశం ద్వారా జరుగుతుంది. అటువంటి చిత్తమయ కోశం, ఆత్మమయ కోశం 2 కూడా సమూలంగా శుద్ధి చైతన్యవంతం కావాలంటే క్రింద ఉన్నటువంటి 5 కోశాలు శుద్ధి కావాలి. కాబట్టి పంచభూతాలకి, పంచ జ్ఞానేంద్రియాలకి, పంచ ప్రాణాలకి, వాటితో పాటు జీవరసాయనిక చర్యలను నిర్వహించేటటువంటి వ్యవస్థలకి అవినాభావ సంబంధం ఉంటుంది. అలాగే నాడీ వ్యవస్థకు, హార్మోన్ వ్యవస్థకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. మానవ దేహం మొత్తంలో అత్యంత కీలకమైన వ్యవస్థ ఏమిటంటే హార్మోన్ వ్యవస్థ. ఇది సక్రమంగా పనిచేస్తేనే మాతృత్వం అనే కళ నెరవేరుతుంది. ఆ తదుపరి దివ్యత్వానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సప్తకోశాలలో ఏ ఒక్క కోశం సక్రమంగా పనిచేయకపోయినా, ఎక్కువగా పనిచేసినా, తక్కువగా పనిచేసినా ఆధ్యాత్మిక ప్రయాణం కుంటుపడుతుంది. కాబట్టి కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఈ సప్త చక్రాల్ని మనం సమూలంగా శుద్ధి గావించుకోగలగాలి. క్రింద నుండి పైకి 7 అంతస్తులు ఉన్నాయి, 7 చక్రాలు ఉన్నాయి. ఒక్కొక్క చక్రాన్ని సమూలంగా శుద్ధి గావించుకునేటట్లయితే అంతిమంగా మనిషి దివ్యత్వానికి చేరువ కాగలుగుతాడు. అందులో మొట్టమొదటిది మూలాధార చక్రం. మనకి నాడీ వ్యవస్థ చాలా కీలకమైంది. ఆ నాడీ వ్యవస్థలో కీలకమైంది ఏమిటంటే మెదడు, వెన్నుపాములు. ఆ నాడీ వ్యవస్థలో కీలకమైనవి మెదడు, వెన్నుపాములు. వెన్నుపాము మీద 5 ప్రాంతాలు, 5 కోశాలు ఉంటాయి. మెదడు ప్రాంతంలో 2 కోశాలు ఉంటాయి. 5 + 2 కలిపితే మొత్తం 7. అందులో ఆధార భాగాన ఉండేటటువంటి దాన్ని అన్నమయ కోశం అంటారు. అదే మూలాధార చక్రం. అన్నమయ కోశం, మూలాధార చక్రం. ఎవరికైతే అన్నమయ కోశం శుద్ధి అవుతుందో, సమూలంగా శుద్ధి అవుతుందో, అంటే ఎక్కువగా పని చేయకూడదు, తక్కువగా పని చేయకూడదు, సమాన స్థాయిలో పనిచేస్తూ ఉండాలి. అటువంటి వారికి జీవితాంతం ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆరోగ్యం ఉందంటే సుదీర్ఘ ఆయువు ఉన్నట్లే కదా. ఆరోగ్యం, సుదీర్ఘ ఆయువులు 2 ఉన్నాయంటే ఎంతో కొంత మేరకు మానసిక ప్రశాంతత ఉంటుంది కదా. మానసిక ప్రశాంతత ఉన్నప్పుడు అంతరంగంలో సంతృప్తి ఉంటుంది. అదే ఆనందానికి పునాది అవుతుంది. కాబట్టి కీలకమైనటువంటి ఆహారం ఎక్కడుందంటే అన్నమయ కోశంలోనే ఉంది. ఎవరికైతే అన్నమయ కోశం సక్రమంగా పనిచేస్తుందో వాళ్ళ శరీరం మెత్తగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. శరీరం లూజుగా ఉండకూడదు, రిజిడ్గా ఉండకూడదు. శరీరం రిజిడ్గా ఉంటే అది రజోగుణం, శరీరం లూజుగా ఉంటే అది తమోగుణం. అతి బరువుగా ఉన్నటువంటి వాళ్ళకి శరీరం లూజుగా ఉంటుంది. రిజిడ్గా ఉన్నటువంటి వాళ్ళకి శరీరం గట్టిగా ఉంటుంది.
శరీరానికి మనసుకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. శరీరం మెత్తగా ఉందంటే మనసు కూడా మెత్తగా ఉన్నట్లే కదా. కాబట్టి శరీరాన్ని చూసి మనసును అంచనా వేయచ్చు. ఇక్కడ మనసు అంటే సూక్ష్మ శరీరం. స్థూల శరీరాన్ని గమనిస్తూ సూక్ష్మ శరీరాన్ని అంచనా వేయవచ్చు. సూక్ష్మ శరీరంలో మార్పులు వస్తేనే స్థూల శరీరంలో మార్పులు వస్తాయి. సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి బలహీనతలే, లోపాలే స్థూల శరీరంలో రుగ్మతలుగా రూపాంతరం చెందుతాయి. మనం స్థూల శరీరానికి ఇచ్చే ఎటువంటి చికిత్స అయినా అది అశాస్త్రీయమే. దానివల్ల తాత్కాలికమైనటువంటి ఉపశమనం లభిస్తుంది తప్ప సమూల శాశ్వత పరిష్కారం లభించే ప్రసక్తే లేదు. కాబట్టి కీలకమైనది ఏమిటంటే మూలాధార చక్రం. వాహనం కండిషన్లో ఉంటేనే కదా ప్రయాణం సజావుగా కొనసాగేది. వాహనం ఏమాత్రం అదుపు తప్పినా జీవితం కుప్పకూలిపోతుంది కదా. అటువంటి జీవిత ప్రయాణం చివరి వరకు సజావుగా కొనసాగాలంటే మనం శుద్ధి చేసుకోవలసినటువంటి ఒకే ఒక చక్రం ఏంటంటే మూలాధార చక్రం. అదే అన్నమయ కోశం. ఇది భూమి తత్వంతో ఉంటుంది. భూమి తత్వంతో ఉంటుంది. హార్మోన్స్లో వచ్చేసరికి లైంగిక హార్మోన్స్తో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇకపోతే జ్ఞానేంద్రియం ముక్కు, దాని తత్వం వాసన. పంచప్రాణాలలో ఇది అపాన తత్వానికి చెంది ఉంటుంది. మళ్ళొకసారి మొత్తం చూడండి. అన్నమయ కోశం, మూలాధార చక్రం, భూమి తత్వం, ముక్కు, వాసన, అపాన. వేదాంత పరంగా ఈ మూలాధార చక్రానికి ఇన్నింటితో సంబంధం కలిగి ఉంటుంది. మూలాధార చక్రం సక్రంగా పనిచేస్తే ఎముక పుష్టి, కండర పుష్టి ఉంటుంది. రక్తం బాగా ఉత్పత్తి అవుతుంది. సెక్స్ పరమైనటువంటి సమస్యలు అసలు ఉండవు. మాతృత్వం అనేటటువంటి కళ నెరవేరుతుంది. ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. దీని గురించి వేరే సపరేట్గా మనం తెలుసుకుందాం. 2 ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశం పంచభూతాల్లో ఇది జలతత్వంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. జలతత్వం. దీని చక్రం స్వాధిష్టాన చక్రం. ఆ తర్వాత జ్ఞానేంద్రియం నాలుక. అది రుచితత్వాన్ని కలిగి ఉంటుంది. ఆ తర్వాత పంచప్రాణాల్లో వ్యానకు సంబంధించి ఉంటుంది. అపాన, వ్యాన. మూలాధార చక్రం అపాన, స్వాధిష్టాన చక్రం వ్యాన. ఈ స్వాధిష్టాన చక్రం, ప్రాణమయ కోసం, ఇవి 2 కూడా మూత్రపిండాలతో, విసర్జక వ్యవస్థతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఈ చక్రం సక్రమంగా పనిచేస్తే శరీరంలో ఉన్నటువంటి మలినాలు ఎప్పటికప్పుడు బయటికి పంపించబడుతూ ఉంటాయి. లోపలకు తీసుకున్నటువంటి పదార్థానికి అనుగుణంగా విష పదార్థాలు కానీ, చెడు పదార్థాలు కానీ, అనవసర పదార్థాలు కానీ, మల పదార్థం కానీ ఎప్పటికప్పుడు బయటికి పంపించబడితేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అటువంటి విసర్జక పదార్థాల్లో చాలా కీలకమైనవి ఏమిటంటే మూత్రం. చాలా కీలకమైనది మూత్రం. ఆ మూత్రం బయటికి పంపించబడేటటువంటి అత్యంత కీలకమైనటువంటి వ్యవస్థే విసర్జక వ్యవస్థ. మూత్రపిండాలు సమర్థవంతంగా పనిచేస్తేనే విసర్జన క్రియ సాఫీగా జరుగుతుంది.
ఇది హార్మోన్స్లో ఎడ్రినల్ గ్రంథితో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఎవరికైనా ఎమోషన్స్ బాగా ఉన్నప్పుడు, ఆవేశం, కోపం ఉన్నప్పుడు ఈ ఎడ్రినల్ గ్రంథి సక్రమంగా పనిచేసి ఆ ఎమోషన్స్ని తగ్గిస్తుంది. ఎక్కువ మందికి మూత్రపిండాలు ఫెయిల్ అవుతూ ఉంటాయి. అందుకు మూల కారణం బీపీ ఎక్కువగా ఉండటం, ఎమోషన్ ఎక్కువగా ఉండటం. ఎవరికైతే స్వాదిష్టాన చక్రం, ప్రాణమయ కోసం సమర్థవంతంగా పనిచేస్తాయో వాళ్ళకి ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. ఇంద్రియాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. శరీరంలో ప్రాణశక్తి పుష్కలంగా ఉంటుంది. ప్రాణశక్తి పుష్కలంగా ఉందంటే జీవన చర్యలు సమర్థవంతంగా పనిచేస్తాయి. మూలాధార చక్రంతో పోలిస్తే, అన్నమయ కోశంతో పోలిస్తే స్వాదిష్టాన చక్రం, ప్రాణమయ కోశం ఇవి రెండు కూడా మరికొంత మేరకు సూక్ష్మంగా ఉంటాయి. ఇక మూడవది మణిపూరక చక్రం, మనోమయ కోశం. దాని యొక్క పంచభూతం అగ్ని లేక వేడి. దాని యొక్క జ్ఞానేంద్రియం కన్ను. ఆ కంటి యొక్క తత్వం దృష్టి. పంచప్రాణాలలో అపాన, వ్యాన, ఆ తర్వాత ఉదాన. మణిపూరక చక్రం ఉదానతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. మనోమయ కోశం. మూలాధార చక్రం ఫిజికల్ బాడీ, స్వాదిష్టాన చక్రం ప్రాణిక్ బాడీ, మణిపూరక చక్రం మెంటల్ బాడీ. ఎవరికైతే మణిపూరక చక్రం, మనోమయ కోశం సమర్థవంతంగా సక్రమంగా పనిచేస్తాయో వాళ్ళలో మానసిక ప్రశాంతత ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉన్నప్పుడు సంకల్ప వికల్పాల మధ్య ఎటువంటి ఘర్షణ ఉండదు. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే మూలాధార చక్రం తక్కువగా పనిచేసింది అనుకోండి, శరీరం బలహీనంగా ఉంటుంది. మూలాధార చక్రం ఎక్కువగా పనిచేసింది అనుకోండి, ఎముక పుష్టి, కండర పుష్టి ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే తమోగుణం పెరుగుతుంది. అదే స్వాదిష్టాన చక్రం, ప్రాణమయ కోసం సక్రమంగా పనిచేసింది అనుకోండి, ఇంద్రియాల ఉద్రేకం ఉండదు. ఇంద్రియాలకు పుష్కలంగా ప్రాణశక్తి అందించబడితేనే అవి సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంద్రియాలు అతిగా పని చేయకూడదు, ఇంద్రియాలు బలహీనంగా ఉండకూడదు. అవి సమాన స్థాయిలో పని చేయాలి. మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం రెండు కూడా సమర్థవంతంగా పనిచేసేటట్లయితే మనోమయ కోశం, మణిపూరక చక్రం కూడా సమాన స్థాయిలో పనిచేస్తుంది. కొంచెం జాగ్రత్తగా గమనించండి. మూలాధార చక్రం సక్రమంగా పనిచేస్తేనే స్వాదిష్టాన చక్రం సక్రమంగా పనిచేస్తుంది. ఇవి రెండు సక్రమంగా పనిచేస్తేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మూలాధార చక్రం ఎవరికైతే బలహీనంగా ఉంటుందో వాళ్ళకి శారీరక మమకారం ఎక్కువగా ఉంటుంది. శరీరాన్ని సుఖపెట్టాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు సుఖానికి బాగా అలవాటు పడతారు, అతిగా ఆహారం తీసుకుంటూ ఉంటారు, శారీరక శ్రమకి వాళ్ళు ఇష్టపడరు. అదే స్వాదిష్టాన చక్రాన్ని తీసుకోండి, ప్రాణమయ కోశాన్ని తీసుకోండి. ఎప్పుడైతే స్వాదిష్టాన చక్రం, ప్రాణమయ కోశం బలహీనంగా ఉంటాయో ఇంద్రియాలు విలాస వినోద శృంగారాలకు అలవాటు పడతాయి. ఇంద్రియ ఉద్రేకం ఎక్కువగా ఉంటుంది. భోగ లాలస జీవితానికి అలవాటు పడతారు. రజోగుణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అన్నమయ కోశం, ప్రాణమయ కోశం రెండూ సక్రమంగా పనిచేస్తేనే మనోమయ కోశం సమర్థవంతంగా పనిచేస్తుంది. ఒకదానితో మరొకదానికి ప్రత్యక్ష అవినాభావ సంబంధం ఉంటుంది. కాబట్టి మనసు
సమత్వంలో సమతుల్యంలో ఉండాలంటే కిందన్నటువంటి అన్నమయ కోశం ప్రాణమయ కోశం రెండు కూడా సమర్థవంతంగా పనిచేయాలి. ఎక్కువ తక్కువ ఉండకూడదు. ఈ మణిపూరక చక్రం అనేది జీర్ణ వ్యవస్థతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటుంది. జీర్ణక్రియకు సంబంధించి ఎటువంటి అవకతవకలున్నా మణిపూరక చక్రం మనోమయ కోశం సక్రంగా పనిచేయనట్లే. జీర్ణరసాలు బాగా ఉత్పత్తి కావటం, ఆకలి బాగా పెరగటం, తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణం కావటం, అన్ని శరీర భాగాలకి పంపిణీ కావటం, జీర్ణం కాని మల పదార్థం ఎప్పటికప్పుడు బయటికి పంపించబడటం, కాలేయం కానీ క్లోమం కానీ సమర్థవంతంగా పనిచేసేటట్లయితే మనిషి జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాడు. ఇటీవల కాలంలో చక్కెర వ్యాధి బాగా వస్తుంది. అందుకు మూల కారణం ఏంటంటే క్లోమం సరిగా పనిచేయకపోవటం. లివర్కి సంబంధించి అనేక ఇబ్బందులు వస్తున్నాయి. దానికి మూల కారణం మణిపూరక చక్రం సరిగా పనిచేయకపోవటమే. దీన్నే సోలార్ ప్లెక్సస్ అంటారు. కాబట్టి జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే జీవనయానం సమూలంగా కుప్పగొలిపోతుంది. అందుకు మనోమయ కోశం సమూలంగా శుద్ధి కావాలి. ఇక నాలుగవది విజ్ఞానమయ కోశం. అదే విజ్ఞానమయ కోశం అన్నాహత చక్రం. ఇది గుండెతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. పంచభూతాల్లో ఇది చర్మానికి సంబంధించి ఉంటుంది. పంచభూతాల్లో ఇది వాయువుకు సంబంధించి ఉంటుంది. పంచ జ్ఞానేంద్రియాల్లో చర్మానికి సంబంధించి ఉంటుంది. దాని యొక్క తత్వం ఏంటంటే స్పర్శ. ఆ తర్వాత పంచ ప్రాణాల్లో ఇది సమాన అనేటటువంటి దానికి సంబంధించి ఉంటుంది. అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఇవన్నీ చాలా టెక్నికల్ టర్మ్స్. మానవుడి యొక్క శారీరక వ్యవస్థను గురించి సమూలంగా అవగాహన కలిగితే ఆధ్యాత్మిక మార్గం చాలా సులభతరం అవుతుంది. సో విజ్ఞానమయ కోశం అంటే ఇది బుద్ధికి సంబంధించి ఉంటుంది. బుద్ధి మట్టానికి సంబంధించి ఉంటుంది. ఎవరికైతే బుద్ధి స్థిరంగా ఉంటుందో, సమత్వంలో సమతుల్యంలో ఉంటుందో వారిలో విచక్షణ ఉంటుంది, వివేచన ఉంటుంది, విచారణ ఉంటుంది, విశ్లేషణ ఉంటుంది, విఘ్నత ఉంటుంది. థింకింగ్ నేచర్ చాలా బాగుంటుంది. లోతైన ఆలోచన విధానం ఉంటుంది. ఒక అంశానికి సంబంధించి లోతుగా అధ్యయనం చేయడం జరుగుతుంది. పెద్ద మనుషులు అనేవాళ్ళు, మేధావులు అనేవాళ్ళు, ప్రపంచాన్ని శాసించేవాళ్ళు, పరిపాలన సాగించేవాళ్ళు, శాస్త్రవేత్తలు, కళాకారులు, గాయకులు, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా ఈ విజ్ఞానమయ కోశంతో సంబంధాన్ని కలిగి ఉంటారు. ఎవరికైతే విజ్ఞానమయ కోశం సమర్థవంతంగా పనిచేస్తుందో వాళ్ళకి గుండె అద్భుతంగా పనిచేస్తుంది. రక్తపోటు ఎక్కువ తక్కువలు ఉండవు. శరీరం అంతటికి రక్తం పుష్కలంగా సరఫరా అవుతుంది. ఆలోచన విధానం చాలా స్పష్టంగా ఉంటుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందినటువంటి వ్యక్తులంతా కూడా ఈ కోవకు చెందినటువంటి వాళ్ళే. కాబట్టి విజ్ఞానమయ కోశం చాలా కీలకమైంది. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం. భూమి, నీరు, అగ్ని, వాయువు. దృష్టి, ముక్కు, నాలుక, ఆ తర్వాత కళ్ళు, ఆ తర్వాత చర్మం. అపాన, వ్యాన,
ఉదాన సమాన, అపాన వ్యాన ఉదాన సమాన. చూడండి ఎంత క్లిష్టంగా ఉంటుందో. ఇకపోతే 5వది ఆనందమయ కోశం. ఇదే హృదయ మట్టం అంటారు. దీని యొక్క పంచభూతం ఏమిటంటే ఆకాశం, జ్ఞానేంద్రియం చెవులు. ఆ చెవుల యొక్క తత్వం ఏంటంటే శబ్దం. పంచప్రాణాల్లో ఇది ప్రాణకు సంబంధించి ఉంటుంది. ప్రాణ ఎవరికైతే ఆనందమయ కోశం శుద్ధి అవుతుందో వాళ్ళల్లో దానవత్వం అసలు ఉండదు, మానవత్వం ఉంటుంది. కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి. వీరు మానవ జాతిని కూడా అధిగమించి ప్రకృతిలో కలిసిపోతారు. ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదించగలుగుతారు. వీళ్ళు లోతైనటువంటి ఆలోచన విధానం ఉంటుంది, తత్వం ఉంటే ఎక్కువగా ఉంటుంది. ప్రకృతిని ప్రేమించగలుగుతారు, ప్రకృతిలో కలిసిపోతారు, ప్రకృతిని వర్ణిస్తూ ఉంటారు. ప్రకృతి యొక్క ఔన్నత్యాన్ని, విశిష్టతను గమనించగలుగుతారు, గ్రహించగలుగుతారు. హృదయ మట్టం వికసించినటువంటి వాళ్ళలో సేవాభావం ఎక్కువగా ఉంటుంది, త్యాగం ఎక్కువగా ఉంటుంది, వైరాగ్యం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఆల్మోస్ట్ దివ్యత్వానికి చేరువవుతారు. మానవత్వాన్ని కూడా దాటి వెళ్ళగలుగుతారు. కాబట్టి 5 కూడా వెన్నుబాం మీద ఉంటాయి. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. పంచభూతాలు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. పంచ జ్ఞానేంద్రియాలు ముక్కు, నాలుక, కండ్లు, చర్మం, చెవులు. పంచతత్వాలు వాసనతత్వం, రుచితత్వం, దృష్టితత్వం, స్పర్శతత్వం, శబ్దతత్వం. పంచ ప్రాణాలు అపాన, వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ. ఈ 5 కోశాలు సమాన స్థాయిలో శుద్ధి కావాలి. ఎక్కువ తక్కువగా పని చేయకూడదు. మరొకటి అన్నమయ కోశం కన్నా ప్రాణమయ కోశం, ప్రాణమయ కోశం కన్నా మనోమయ కోశం, మనోమయ కోశం కన్నా విజ్ఞానమయ కోశం, విజ్ఞానమయ కోశం కన్నా ఆనందమయ కోశం సూక్ష్మంగా ఉంటాయి. కిందది శుద్ధి అయితేనే పైది చైతన్యవంతమవుతుంది. పైది చైతన్యవంతమైతేనే క్రిందవి ఆరోగ్యంగా ఉంటాయి. ఈ ఆనందమయ కోశం అనేది శ్వాసకు సంబంధించి ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం 5 కోశాల గురించి తెలుసుకున్నాం. ఇవి వెన్నుబాముతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటాయి. అన్నహత చక్రం అనేది, విజ్ఞానమయ కోశం అనేది థైమస్ గ్లాండ్తో సంబంధాన్ని కలిగి ఉంటుంది. థైమస్ గ్రంథి అంటారు. ఇది ఇంటలెక్చువల్స్లో, ప్రొఫెషనల్స్లో, పెద్ద పెద్ద మేధావర్గంలో ఇది చైతన్యవంతంగా ఉంటుంది. అదే ఆనందమయ కోశానికి వెళితే థైరాయిడ్, పారాథైరాయిడ్ ఇవి చాలా కీలకమైనవి. ఇటీవల కాలంలో థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. సో ఎప్పుడైతే ఈ 5 కోశాలు సమూలంగా శుద్ధి అవుతాయో మనిషి హృదయ మట్టాన్ని కూడా దాటి ఉన్నత మట్టానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 5 కోశాలను దాటితే మరొక కోశం ఉంది. అదేమిటంటే చిత్తమయ కోశం. ఈ చిత్తమయ కోశం మెదడు ప్రాంతంలో ఉంటుంది. మానవులలో బురుకుటి మధ్యానికి వెనుకన ఉంటుంది. బురుకుటి మధ్యానికి వెనుకన ఉంటుంది. దీని యొక్క హార్మోన్ సిస్టమ్, దీని యొక్క వినాళ గ్రంథి పిట్యూటరీ. ఇది పూర్వ పరభాగాలుగా
విభజింపబడి ఉంటుంది. దీని నుండి చాలా హార్మోన్స్ ఉత్పత్తి అయి క్రిందన్నటువంటి అన్ని చక్రాలని నియంత్రిస్తూ ఉంటాయి. పిట్యూటరీ గ్రంథి ఎవరికైతే సమర్థవంతంగా పనిచేస్తుందో వాళ్ళకి ఆధ్యాత్మిక ప్రయాణం అతి సులభతరం అవుతుంది. ఇదే ఆగ్నేయ చక్రం, ఇదే బ్రహ్మనేత్రం, ఇదే శివుడి యొక్క నేత్రం, ఇదే జ్ఞాన నేత్రం, ఇదే ఆత్మదృష్టికి సంబంధించింది. మనుషులలో 3 దృష్టిలు ఉంటాయి: భౌతిక దృష్టి, సూక్ష్మ దృష్టి, ఆత్మదృష్టి. ఎవరికైతే ఆగ్నేయ చక్రం చైతన్యవంతమవుతుందో వాళ్ళకి మానవాతీత అతీంద్రియ శక్తులు వస్తాయి. వాళ్ళు భూమండలాన్ని కూడా దాటి వెళ్ళగలుగుతారు. 5 కోశాలు శుద్ధైనటువంటి వాళ్ళ పరిధి భూమండలం వరకే పరిమితమై ఉంటుంది. 6వ కోశం శుద్ధయ్యేటట్లయితే వాళ్ళు సూక్ష్మ దృష్టిని కూడా దాటి ఆత్మదృష్టికి వెళ్ళగలుగుతారు. వాళ్ళ ప్రజ్ఞ విశ్వంలో కూడా వ్యాపించి ఉంటుంది. కాబట్టి కీలకమైనటువంటి చక్రం ఏంటంటే ఆగ్నేయ చక్రం. అదే చిత్తమయ కోశం. మీకు ఒక విషయం చెప్తున్నాను ఈ సందర్భంగా. ఆధ్యాత్మిక మార్గం వినటానికి, తెలుసుకోవటానికి, బోధించడానికి, రచించడానికి, 10 మందికి తెలియజేయడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ ప్రాక్టికల్గా చాలా కష్టం. ఎందువలన అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు మొత్తం శుద్ధైన తర్వాతనే చిత్తమయ కోశానికి వెళ్ళగలుగుతారు. చిత్తమయ కోశం సమూలంగా శుద్ధి అయితే క్రిందన్నటువంటి 5 కోశాలు కూడా నియంత్రించబడుతూ ఉంటాయి. చిత్తమయ కోశం సమూలంగా శుద్ధి కావటానికి కీలకమైనటువంటి విధానం ఏంటంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకుని అనుభవం పొందగలగాలి. తెలుసుకోవటం కాదు, అనుభవాన్ని పొందగలగాలి. నాకు తెలిసినంత వరకు నవీన కాలమాన పరిస్థితులలో పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకోవటమే చాలా కష్టం. తెలుసుకున్న తర్వాత అనుభవంలోకి పొందటం అనేది ఇంకా అసాధ్యమవుతుంది. అందుకే చెప్తుంటారు, 100 కోట్ల మందిలో 100 సంవత్సరాల కాల వ్యవధిలో అతి కొద్ది మంది మాత్రమే ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందగలుగుతారు. అందున పూర్వజన్మ ఉత్తమ సంస్కారాలు ఉండాలి. పూర్వజన్మ ఉత్తమంగా ఉంటేనే, సంచితం ఉత్తమంగా ఉంటేనే ఈ జీవితంలో దాన్ని మెరుగుపరుచుకోవచ్చు. సంచితం బలహీనంగా ఉందనుకోండి, ప్రారంధం కూడా అదే తరహాలో ఉంటుంది కదా. అయితే ఒక్క విషయం చెప్తున్నాను, పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకోగలిగితే సంచితాన్ని సమూలంగా కరిగించేయచ్చు, ప్రారంధం చేరకుండా చూసుకోవచ్చు. పాత సంస్కారాలు కరిగిపోతూ ఉండాలి, కొత్త సంస్కారాలు ఏర్పడకుండా ఉండాలి. అందుకు పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానమే పాశుపతాస్త్రం. ఈ చిత్తమయ కోశం ఆగ్నేయ చక్రం అనేది ఒకవైపు శారీరక నిర్మాణంలో, శరీర అవయవాలను నియంత్రించడంలో, క్రిందన్నటువంటి 5 కోశాలను సమర్థవంతంగా పనిచేయించడంలో, విశ్వవ్యాప్త భావనను పెంపొందించుకోవటంలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. చిత్తమయ కోశం శుద్ధి కావటం అంటే చిత్తం ఖాళీ కావటం, చిత్తు లేకుండా పోవటం. చిత్ అంటే జ్ఞానం. చిత్తం అంటే జ్ఞానాన్ని భద్రపరిచేటటువంటి ప్రాంతం. అదే ఉపచేతన మనసు, అంతఃచేతన మనసు. ఎప్పుడైతే
ఉపచేతన మనసు అంతర్చేతన మనసు సమూలంగా శుద్ధి అవుతాయో, అవి రెండు పూర్తిగా శుద్ధి అయ్యాయి అనుకోండి, దాదాపుగా సంస్కారాలు మొత్తం సమూలంగా దగ్ధమవుతాయి. అయితే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ఉపనిషత్తులో లభిస్తుంది. అటువంటి ఉపనిషత్తులకి నవీన శాస్త్రీయతను జోడించగలగాలి. లౌక్యాన్ని గురించి తెలిసి ఉండాలి, మనసుని గురించి తెలిసి ఉండాలి, ఇంద్రియాల గురించి తెలిసి ఉండాలి, శరీరాన్ని గురించి తెలిసి ఉండాలి, శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థల గురించి తెలిసి ఉండాలి. సైన్సు, మనస్తత్వం, తత్వం, ఆధ్యాత్మికత అన్నీ మేళవించి ఉండాలి. మరొక వైపు జీవశాస్త్రంతో పరిచయం ఉండాలి, పరిణామ శాస్త్రంతో పరిచయం ఉండాలి, జీవుల ఆవిర్భావాన్ని గురించి తెలిసి ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇంటిగ్రేటెడ్ నాలెడ్జ్ ఉంటేనే పరిపూర్ణత్వం సిద్ధిస్తుంది. అయితే మీకు ఒక విషయం చెప్తున్నాను. ఇవాళ మానవుడు సైన్సు, సాంకేతిక పరిజ్ఞానంలో శరవేగంగా ముందుకు దూసుకుపోతున్నాడు. అయితే దురదృష్టం ఏంటంటే తనను గురించి తాను తెలుసుకోలేకపోతున్నాడు. తనను గురించి తాను తెలుసుకోవటం చాలా సులభం. సమాజాన్ని, ప్రపంచాన్ని, ప్రకృతిని గురించి తెలుసుకోవటం చాలా కష్టం. తీవ్రమైన అన్వేషణ చేస్తేనే ప్రకృతిని గురించి అవగాహన అవుతుంది. కానీ తనను గురించి తాను తెలుసుకోగలిగితే అన్నింటి గురించి తెలిసిపోతుంది. ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం తారాస్థాయిలో ఉంది. మనిషి సృష్టికి ప్రతి సృష్టిని చేస్తున్నాడు, అన్ని రంగాలను ఆక్రమించుకుంటున్నాడు, అంతరిక్షంలో కూడా ప్రవేశిస్తున్నాడు. కానీ ఆనందం మాత్రం లభించడం లేదు. అందుకు మూల కారణం ఏమిటి అనే దాని గురించి లోతుగా అధ్యయనం చేయగలిగితే ప్రపంచాన్ని విషవలయం నుండి సమూలంగా విడుదల గావించవచ్చు. అందుకు ఆధ్యాత్మికతను గురించి సశాస్త్రీయంగా తెలుసుకోవాలి. అటువంటి ఆధ్యాత్మికతకు మూల ప్రమాణాలు వేదాలు. వేదాలలో అంతిమ భాగాలే ఉపనిషత్తులు. ఉపనిషత్తులు ఋషుల యొక్క ప్రత్యక్షంగా అంతర్వాణి నుండి విడుదల గావించబడ్డాయి. ఉపనిషత్తులు ఋషుల యొక్క అంతర్వాణి నుండి ప్రత్యక్షంగా బహిర్గతం గావించబడ్డాయి. అటువంటి ఋషితత్వాన్ని అందుకోగలిగితే ఆధ్యాత్మిక ప్రయాణం సులభతరం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే ప్రస్తుత ప్రపంచ క్లిష్ట పరిస్థితులకు మూల కారణం ఏమిటి అనే దాని గురించి లోతుగా అధ్యయనం చేయగలిగితే మనిషి బాహ్యముఖాన్ని పూర్తిగా వదిలేసి అంతర్ముఖుడవుతాడు. అంతర్ముఖం కావటం అంటే అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకోవటం, సంస్కారాల్ని కరిగించుకోవటం, చిత్తాన్ని ఖాళీ చేయటం, ఉపచేతన మనసును పూర్తిగా శుద్ధి చేయటం, అంతచేతన మనసులో ఉన్నటువంటి సంచిత కర్మల్ని సమూలంగా కరిగించుకోవటం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. కీలకం ఎక్కడుంది? ఆజ్ఞాచక్రంలో ఉంది. అయితే ఆజ్ఞాచక్రం పనిచేయాలంటే మార్గం ఏమిటి? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు కూడా సమూలంగా సమానంగా పనిచేస్తూ ఉండాలి. ఆజ్ఞాచక్రం చైతన్యవంతమైందనుకోండి, క్రింద కోశాలు మొత్తం కూడా నియంత్రించబడతాయి. ఆజ్ఞాచక్రం పని చేయాలంటే కింద కోశాల శుద్ధి కావాలి. ఆజ్ఞాచక్రం పనిచేయటం మొదలైందంటే కింద అన్నీ కూడా నియంత్రించబడుతూ ఉంటాయి. కాబట్టి ఆత్మ ప్రయాణంలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో, జీవిత పరమార్థం నెరవేర్చుకోవటంలో, జీవితాన్ని ఆనందమయం చేసుకోవటంలో కీలక పాత్ర పోషించేవి ఏంటంటే ఈ 6 కోశాలు. అందులో తల మీద కిరీటం ఎటువంటిదో
ఆజ్ఞ చక్రం అంతే స్థాయిలో ఉన్నటువంటి అత్యంత విలువైంది. అటువంటి ఆజ్ఞ చక్రం చైతన్యం కావాలంటే చక్కటి మార్గం ఏంటంటే పరిపూర్ణ జ్ఞానం. పరిపూర్ణ జ్ఞానం ద్వారా ఏమవుతుంది? హృదయ మట్టం ఇంకా వికసిస్తుంది, బుద్ధి స్థిరంగా ఉంటుంది, మనసు సమతుల్యంలో ఉంటుంది, సత్వగుణం పెంపొందుతుంది, ఇంద్రియ చైతన్యం ఎక్కువగా ఉంటుంది, ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. చనిపోయే రోజు వరకు శరీరం పూర్తి ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఆజ్ఞ చక్రం అనేటటువంటి ఒకే ఒక చక్రం సమూలంగా చైతన్యవంతం కావటానికి జ్ఞానం చాలా కీలకమైంది. ఒక్కొక్క చక్రం పైకెళ్ళే కొద్దీ సూక్ష్మత్వం పెరుగుతూ ఉంటుంది. కానీ ఆజ్ఞ చక్రం సమూలంగా చైతన్యవంతమైందంటే మనిషి యొక్క ప్రజ్ఞ భూమండలం దాటి ఇంకా విస్తరిస్తూ ఉంటుంది. ఆజ్ఞ చక్రం చైతన్యవంతం కాకుండా, చిత్తమయ కోసం శుద్ధి కాకుండా మనిషి ఆత్మ ప్రయాణం చేసే అవకాశమే లేదు. ఎప్పుడైతే చిత్తమయ కోసం శుద్ధి అవుతుందో 7వ చక్రం చైతన్యవంతం అవుతుంది, 7వ కోశం చైతన్యవంతం అవుతుంది. అదేమిటంటే సహస్రారం లేక ఆత్మమయ కోశం. ఇది పీనియల్ గ్రంథితో సంబంధాన్ని కలిగి ఉంటుంది. పీనియల్ గ్లాండ్ అంటారు. దీని గురించి మెడికల్ టెక్నాలజీలో కూడా పెద్దగా ప్రస్తావించబడలేదు, కానీ వేదాంతంలో దీనికి చాలా ప్రాధాన్యతనిచ్చారు. ఎవరికైతే సహస్రారం చైతన్యవంతం అవుతుందో, ఆత్మయ కోసం సమూలంగా శుద్ధి అవుతుందో వాళ్ళకి శరీరమే లేదనే భావన కలుగుతుంది. శరీరానికి విశ్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఏర్పడుతుంది. విశ్వశక్తి నేరుగా శరీరంలోకి ప్రవేశిస్తుంది. శరీరమే లేదనే భావన కలుగుతుంది. నేను ఫలానా అనబడేటటువంటి పరిమిత స్థితి నుండి నేను ఏమీ కాను అనే స్థితికి మళ్ళటంతో పాటు నేనే సర్వస్వం, అంతటా నేనే విశ్వం, విశ్వమే నేను అనేటటువంటి భావనకు మనిషి విస్తరించగలుగుతాడు. కాబట్టి సంబడి, నోబడి, ఎవరిబడి. ఎప్పుడైతే సహస్రారం ఓపెన్ అవుతుందో విశ్వశక్తి నేరుగా దేహంలోకి ప్రవేశిస్తుంది. దేహం యొక్క ప్రతి భాగం సమూలంగా ఆత్మశక్తితో నింపబడుతుంది, ప్రాణశక్తితో పునీతమవుతుంది. ప్రతి భాగానికి ప్రాణశక్తి పుష్కలంగా అందించబడుతుంది. శరీరం పూర్తి ఆరోగ్యంగా ఉంటే దాన్ని మనం మర్చిపోతాం. శరీరం ప్రాణశక్తితో నింపబడితే దాన్ని వదిలేస్తాం. కాబట్టి సహస్రారం ఓపెన్ కావాలంటే ఆగ్నేయచక్రం సమూలంగా శుద్ధి కావాలి. ఆగ్నేయచక్రం సమూలంగా శుద్ధి కావాలంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం కావాలి. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూడండి. పైనుంచి క్రిందికి శుద్ధి జరగాలి, కింద నుంచి పైకి శుద్ధి జరగాలి. సప్తకోశాలు ఎప్పుడైతే శుద్ధి అవుతాయో అతనికి ఇక శరీరం ఉండదు, జీవితం ఉండదు. ఇంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాలకు అవకాశమే లేదు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఇవాళ సమస్యలు అనేవి ఉన్నాయంటే దానికి మూల కారణం ఈ 7 కోశాలు సక్రమంగా పనిచేయకపోవటమే. పైగా ఒకదాంతో మరొకటి అనుసంధానం అయి ఉంటాయి. కాబట్టి మన ప్రయాణం అన్నమయ కోశంతో ప్రారంభించాలి, ఆత్మమయ కోశానికి వెళ్ళగలగాలి. సప్తకోశాలను శుద్ధి గావించుకోగలిగితే ఇక జీవిత పరమార్థం నెరవేరినట్లే.
కాబట్టి బిడ్డలారా, అన్నమయ కోశంతో ప్రారంభించండి, ఆత్మమయ కోశానికి విస్తరించండి. ఆజ్ఞ చక్రాన్ని సమూలంగా చైతన్యవంతం చేసుకోండి. అన్ని కోశాలను, అన్ని చక్రాలను నియంత్రించుకునే అవకాశం ఏర్పరచుకోండి. జీవితం చాలా విలువైంది, వృధా చేసుకోవద్దు. ఆజ్ఞాచక్రం చైతన్యవంతమైతే మానవాతీత అతీంద్రియ శక్తులు వస్తాయి. సంకల్పము, క్రియ ఒకేసారి జరుగుతాయి. మనసులో ఊహించుకుంది క్రియారూపం దాలుస్తుంది. కాబట్టి సప్తకోశ శుద్ధి అనేటటువంటి అంశాన్ని మీ జీవితానికి అన్వయించుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.